కూరగాయలకు ధరల మంట. వేసవి ముగిసిన కూరగాయల ధరలు ఆకాశాలను అంటాయి. టమాటా, ఆలు, ఉల్లిగడ్డ ధరలు ఈ వారం రోజుల్లోనే దాదాపు రెట్టింపయ్యాయి. బీర, కాకరకాయ, చిక్కుడు, దొండకాయ, సోరకాయ మొదలైన వాటి ధరలు ఇక మొత్తం పెరిగిపోయినాయట. వాస్తవానికి కొన్ని పేపర్లు ఏం చేస్తాయంటే, సాక్షిలో ఒక మంచి వార్త అయితే వచ్చింది, కూరగాయల ధరలు పెరిగిపోయినాయని చెప్పేసి. మీరు చాలామందికి తెలియదు, ఈ వ్యవస్థలో కార్పొరేట్ సంస్థలకు సంబంధించినవి చాలా పదార్థాలు ఉంటాయి. కార్పొరేట్ సంస్థలకు సంబంధించినవి చాలా పదార్థాలు ఉంటాయి, చాలా వస్తువులు ఉంటాయి. అవి మనం ఒకటి రెండు అని చెప్పలేము. సిమెంట్ ఉంటుంది, ఆ సిమెంట్ భారతీయ సిమెంటే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, చాలా ఉంటాయి. వాటన్నిటికీ సంబంధించిన వార్తలు పేపర్లలో రావు. అంటే ఇది విమర్శ కాదు, వాస్తవం చెప్తా ఉన్నాం. గతంలో నేను ఒక విషయాన్ని చెప్పిన, పావు కేజీకి 15 నుంచి 20 రూపాయల రేటు పలుకుతుంది. అంటే పావు కేజీకి 15 నుంచి 20 రూపాయల రేటు పలికితే మీకు గంత నొప్పి అవుతుందా, గంత ఇబ్బంది అవుతుందా, తట్టుకోలేకపోతున్నారా అని నేను ఇదే మార్నింగ్ న్యూస్ వేదికగా అంటే ఒక మిత్రుడు ఏమంటా ఉన్నాడు, పావు కేజీకి 15 రూపాయలు అంటే చిన్న మాటనా? ఒక 4-5 ఉన్న కుటుంబానికి పావు కేజీ ఏం సరిపోతుంది? ఒక కేజీ టమాటా కొనాలంటే పావు కేజీకి 15 రూపాయలు అయితే కేజీ టమాటా కొనాలంటే ఎన్ని డబ్బులు అవుతాయి? టమాటాలు, కూరగాయలు అనేవి ఒకరిద్దరు కొనేటివి కాదు కదా, ప్రతిరోజు అవసరం ఉండేటివి, అందరూ కొంటారు కదా. మరి ఇన్ని రేట్లు పెంచితే ఎట్లా అంటే, వాస్తవానికి ఇది ఒక పెద్ద స్కామ్. ఇట్లా క్వశ్చన్ చేసే వాళ్ళందరూ కూడా ఎందుకు దళారులను ఎందుకు నియమించారు? నేరుగా రైతులకు అథారిటీస్ ఇవ్వండి, రైతులు ఎంత డిసైడ్ చేస్తే ఆ పంటను అంతకే కొనమని చెప్పండి. ఇప్పుడు ఈ పెరిగిన రేట్లే మన రైతుల జేబులోకి పోతాయి అనుకుంటున్నారా? ఈ పెరిగిన రేట్లు, పెరిగిన డబ్బులు రైతుల జేబులోకి పోతాయి అనుకుంటున్నారా? ఒకసారి ఎవరికైనా ఆవశ్యకత లేకపోతే, ఎవరికైనా దీనిపైన జ్ఞానం లేకపోతే, ఆ తెలివి లేకపోతే, దీనికి సంబంధించిన వివరాలు తెలియకపోతే ఒకసారి పోయి మార్కెట్లలో చూడ్రి. పెద్ద పెద్ద గోడౌన్లకు పొద్దున 3 గంటలకు, రాత్రి 2 గంటలకు, అది రాత్రి కదా, మనకు రాత్రి 2 అవుతుంది, 3 అవుతుంది మనకు రాత్రి. కానీ రైతులకు, పంట పండించే ఈ వ్యవసాయదారులకు అది పొద్దుగాల 2 గంటలకు, 1 గంటలకు, 3 గంటలకు లేచి నిద్ర కాపు కాసుకొని వచ్చి వాళ్ళ ట్రక్కులల్లా, ట్రాలాటోలల్లా అవి వీళ్ళు పండించిన కూరగాయలను వేసుకొచ్చి దళారీలకు, మార్కెట్ కమిటీలల్లా, మార్కెట్లల్లో అమ్ముకుంటారు. ఆ దళారీలు కొంటారు. ఎంత కొంటారు? ఉదాహరణకు చెప్తాను. ఇప్పుడు టమాటా ఉండదు, ఈ టమాటా తీసుకుందాం. టమాటా పావు కేజీ 15 రూపాయలు మనకు మార్కెట్ పలుకుతూ ఉన్నది. ఏం జరుగుతుంది దందా చెప్తా. ఒక్కరిద్దరి చేతిలో ఉండదు, డైరెక్ట్గా ప్రజలకు అమ్మేవారు వేరు, ఈ ప్రజలకు అమ్మేవారి నుంచి మధ్యలో ఉండే దళారీలు వేరు, దళారీలకు అమ్మే రైతన్నలు వేరు. ఈ రైతన్న ఒక పావు కిలో టమాటాను ఎంత అమ్ముకుంటాడంటే, ఉదాహరణ చెప్తాను మీకు, ఒకసారి చూసుకొని 5 రూపాయలకు దళారీకి అమ్ముతాడు. దళారీ ఏం డిసైడ్ చేస్తాడు? దీన్ని 5 రూపాయలకు ఒక రైతు దళారీకి ఇస్తే ఆ రైతు పొందే లాభం 5 రూపాయలు. 5 రూపాయలలో మళ్ళీ టమాటా ఖర్చు పోను, ఆయనకు మిలిగేది ₹2 ఉంటుంది, అది మళ్ళీ అది వేరే అంశం. ఈ దళారీ ఏం చేస్తాడు? 5 రూపాయలకు కొన్న పావు కిలో టమాటాను బయట ఈ మార్కెట్ కమిటీలలో ఉంటారు కదా, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ చిరు వ్యాపారస్తులకు అమ్మేది ఎంతకు? దాన్ని ఆయన 13 రూపాయలకు అమ్ముతాడు. 5 రూపాయలకు కదా, ఆయన 13 రూపాయలకు అమ్ముతాడు. 5, 3 ఎంత? మళ్ళా ఇది ఒక 8 రూపాయలు. 8 రూపాయల లాభంతో దళారీ ఈ చిన్నకారు, ఈ వ్యవసాయదారు, ఈ వ్యాపారస్తులకు అమ్ముతాడు కమిటీలకు. వాళ్ళు ఏం చేస్తారు? 13 రూపాయలకు కొన్న వాళ్ళు 2 రూపాయలు లాభం చూసుకొని వాళ్ళు 15 రూపాయలకు అమ్ముతారు. ఇక్కడ అధిక మొత్తంలో లాభపడ్డది ఎవడు? ఇటు అమ్ముకునే ఈ మార్కెట్ కమిటీలలో అమ్ముకునే ఈ చిన్న చిన్న వ్యాపారస్తులకు లాభం లేదు పూర్తి స్థాయిలో. అంత కష్టపడి పంట పండించి తెచ్చి దళారీలకు అమ్మే రైతన్నులకు కూడా లాభం లేదు. కేవలం కద్దరు బట్టలు వేసుకొని కుర్చీలో కూర్చొని, ఒక పెద్ద గోడౌన్లో కూర్చొని, ఎంతనే మళ్ళా ఏం టమాటా రేసు గట్ల పెంచుతావేందా, తీసుకో 5 రూపాయలకు తీసుకోరాదు, నువ్వు వస్తూనే ఉంటావు, నేను కొంటూనే ఉంటావు, ఇట్లా ఆర్డర్లు వేసి బల్బుతోటి మదం ఎక్కి మొత్తం బంగారాలు ధరించి కద్దరు బట్టలు వేసుకొని ఫార్చునర్ కార్ బయట పార్క్ చేసుకొని డిసైడ్ చేసే దళారీకి ఉంటుంది ఈడ లాభం. ఈ పరిజ్ఞానం కూడా లేకుండా ఒక్కొక్కడు ఈ కూరగాయల రేట్ల మీద, దాని మీద, దీని మీద మాట్లాడతాడు. చెప్పులకు రేట్లు పెరిగినప్పుడు అడుగు, నువ్వు బట్టలకు రేట్లు పెరిగినప్పుడు అడుగు. కార్పొరేట్ సంస్థల నుంచి, కార్పొరేటు వాళ్ళ నుంచి, ఆ యొక్క వ్యాపారవేత్తల నుంచి రేటు పెరిగినప్పుడు క్వశ్చన్ చేసే దమ్మ ఎవడుకుండదు. కూరగాయల రేట్లు కొంత పెరగానే అంటనే ఉంటారు కదా. అసలు దీనికి సంబంధించిన మ్యాటర్ మొత్తం తీయాలి. నిజంగా లాభపడ్డది ఎవడు? మళ్ళీ ఈ మన్నంతా ఎవరి మీద దుమ్మెత్తిపోస్తారంటే మళ్ళీ రైతుల మీద. సొమ్ము ఒకటిది, సోకొకటిది అనేది ఏంటంటే రైతులది సొమ్ము, సోకేమో దళారులది.
దీనికి సంబంధించిన వార్తలు రాయరు, దానికి సంబంధించిన వివరాలు ఎవరికి తెలియదు. ఏమంటే మళ్ళీ అన్నీ తెలిసినట్టు మాట్లాడతారు. ఇది అంటే ఈ వ్యవస్థలో ఉన్న అంశాలు అయితే ఇవి. అయితే ఈ వార్తలు ముగించే ముందు నేను మీకు ఈ రైతులకు సంబంధించి ఒక అంశం అయితే చాలా క్లియర్గా చెప్దాం అనుకుంటున్నా. ఏంది అంటే దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి. నిజంగా ఇక్కడ కష్టపడే వాడికి పూర్తి స్థాయిలో న్యాయం జరగట్లేదు. అది ఒక టీ కొట్టోడికి కావచ్చు, ఒక ఆటో డ్రైవర్కు కావచ్చు, ఒక బస్సు డ్రైవర్కు కావచ్చు, ఒక ప్రభుత్వ చిన్న పాఠశాలలో ఉద్యోగాలు చెప్పే ఒక ప్రభుత్వ ఉద్యోగికి కావచ్చు, లేకపోతే ఇటువంటి రైతన్నలకు కావచ్చు, ఎవరికైనా కూడా ఈ చిన్నకారు వ్యవసాయదారులు, చిన్నకారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ చిన్నకారు సన్నకారు వీళ్లకు పూర్తి స్థాయిలో న్యాయం జరగట్లేదు. ఇది చూడండి, దళారీలు రేట్లు డిసైడ్ చేస్తున్నప్పుడు పండించినోడు కదా రేటు డిసైడ్ చేయాలి. వాళ్ళకు హక్కు లేదు, వాళ్ళకు అథారిటీ లేకుండా ప్రభుత్వాలు చేసేసినాయి. ఒక్కసారి ఒక స్ట్రిక్ట్ యాక్ట్ తీసుకురండి, ఎవడు స్పందించడు, ఎవరికి దమ్ము ఉండదు, ఎవరికి ఉండదు. రైతులు డిసైడ్ చేసిందే రేటు, నేరుగా రైతులు జనాలకు అమ్ముకునే ఒక ఫెసిలిటీ కల్పించండి, అటువంటి ఒక సిస్టమ్ తీసుకురండి. అప్పుడు డెవలప్మెంట్ అంటాం మేము, అప్పుడు రైతులకు న్యాయం జరిగిందంటాం. ఇప్పుడు మధ్యలో ఒక 8 రూపాయలు ఒక దళారీ లాభపడుతున్నాడు కదా, ఆ 8 రూపాయలు మా రైతన్న జేబులోకే పోవాలి, ఆ 8 రూపాయలు మా రైతన్న జేబులోకే పోవాలి. ఇంకా అద్భుతమైన పంటలు వేయాలి, నాణ్యమైన పంటలు వేయాలి, రైతన్నలు సంతోషంగా ఉండాలి, ఇంకో ఎకరం భూమి ఎక్కువ కొని ఇంకో కొత్త పంట ఆయన వేయాలని కోరుకుంటాం కదా. ఇది కదా వ్యవస్థ అంటే, ఇది కదా అభివృద్ధి అంటే, ఇది కదా మార్పు అంటే. ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ ఉన్నా, ఎవడున్నా కూడా నిజంగా ఎవడికి న్యాయం జరగాలో వాడికి న్యాయం చేకూర్చట్లేదు, నామకేవాస్ చేస్తున్నారు అంతే. 2-3 చోట్ల చేసి ఈ మొత్తం ప్రచారం చేస్తూ ఉన్నారు, అందరికీ లబ్ధి జరిగిందండి, గతంలో గదే జరిగింది, ఇప్పుడు గదే జరుగుతుంది. నిజంగా ఎవరికి అవసరం ఉన్నది, ఎవరికి నీడ్ ఉన్నది, ఆ బేసిక్ నీడ్ ఎవరికి కావాలి అనేది గుర్తించాలి. మార్పు తీసుకురావాలి, సిస్టంలో మార్పు తీసుకురావాలి, వ్యవస్థలో మార్పు తీసుకురావాలి. మార్పులు జరగవు, కేవలం మభ్య పెడతారు అంతే. రంగేసి పెయింట్ వేసి కొత్తగా చూపిస్తారు గోడను, లోపలంతా పగుళ్ళు, అదంతా నాణ్యత లేకుండా కట్టిన సిమెంటు ఇటుక అదంతా అట్లనే ఉంటుంది. ఇసుక కూడా ఏమంటే నీకు పైన నుంచి చూస్తే కొత్త రంగు కనిపిస్తుంది అంతే. గట్టిగా పోయి నూకితే నీకు గోడ ఊలిపోతుంది, గట్లనే ఉన్నది ఇక్కడ. గిది సంగతి, ఈ వ్యవస్థలో నడుస్తున్నది తీరు, ఆ పద్ధతి గిట్లా ఉన్నది.